రాష్ట్ర చరిత్రలో చూసినట్టయితే జగనన్న గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మేము గడప గడపకి తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైన ప్రజల్లో భావన ఉంటే ఈ పాటికి మాకు తెలిసేది, మీడియాకు కూడా తెలిసి ఉండేది. కానీ అసలు ఏం జరిగిందనేది కూడా ఇంకా అంతు చిక్కటంలా. అసలు దీంట్లో లోపాలు ఏంటి, పోనీ మేము సవరించుకోవాలన్నా కూడా ఏం తక్కువ చేసినాం, ప్రజలకి ఏం తక్కువ చేసినాం. ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 15వ వార్డులో మాకు సంబంధించి రెల్లిపేట ఉంది. రెల్లిపేటలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది తప్పితే అలాంటి ప్లేసెస్లో కూడా మాకు ఓట్లు తక్కువ నమోదైందంటే కూడా దానికి కూడా అంతు చిక్కటంలే. వాళ్ళు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళడం కూడా తక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దీనిపైన పూర్తి స్థాయిగా త్వరలో అంతర్మదనం చేసుకుని దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ రకంగా ఓటింగ్ సరళి జరిగిందనేది సరే ఆలోచన చేస్తాం. మరి వాళ్ళ రాజమహేంద్రవరంలోనే చూసినట్టయితే ప్రజలకి గురించి నా సొంత ఇల్లులా భావించాను, నా ఊరిని నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీ అయిన తర్వాత ఎప్పుడు కూడా సొంత కార్యక్రమాలు వీటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వాల. కుటుంబాలను పక్కన పెట్టాం, పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని తీసుకుంటా ఉన్నాం. కానీ ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. ఇవాళ గతంలో ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు. ఈ స్థాయి డెవలప్మెంట్ ఎప్పుడు రాజమండ్రికి జరిగింది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ రోడ్లు చూసుకోండి, ఏ డ్రైన్లు చూసుకోండి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ తరహాలో డెవలప్మెంట్ చేసి ఉన్నాం. చేసినప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసము పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోయాం? అవి ఓట్లు మళ్లించేంత విధంగా పొందలేకపోయినామా, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా అభిమానం కనబడతా ఉండేది, ఆ అభిమానం ఎక్కడ ఉందనేది కూడా, ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కూడా తెలియటం లేదు. మరి ఒక ఇంత బాధాకరమే. ఎందుచేతనంటే ఇదే ఎదురుగుండా ఈ రోడ్లోనే కనబడుతూ ఉంది ఈ మోరంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు 30 సంవత్సరాల నుంచి చాలామంది అంగవైకల్యంకి గురైన వాళ్ళు ఇదే ప్రాంతంలో ఉన్నారు. ఈ ఫ్లైఓవర్లో యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చాలామంది, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న ఈ ఫ్లైఓవర్ గురించి గతంలో ఎవరు కూడా తీసుకురాలేనిది ఇవాళ నేను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఓట్లు వేయడానికి ఎందుకు ఆశీర్వదించలేదు అనే దాని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటే అది కూడా అంతు చిక్కటంలే. మరి నిన్న చూసినట్టయితే విధ్వంసకాండ, శిలాఫలకము, గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, వారిని రాజమండ్రి తీసుకొచ్చాం కేవలం ఈ ఫ్లైఓవర్ గురించి. వారిని తీసుకొచ్చి వారితో శిలాఫలకాన్ని చేయిస్తే వర్చువల్గా చేసినప్పటికీ కూడా దాన్ని కేంద్ర మంత్రికి మీరు ఏం గౌరవం ఇచ్చారనేది నాకు అర్థం కావట్లా. నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది.
అతను మాట్లాడిన విధానం కూడా ఒక్కసారి నేను చూపిస్తాను ఫోన్ ఇలాగి. అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మాకు తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది, అంతే నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు, పగిలిందా అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పలచన అవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారు అనేది మా తాలూకా ఆలోచన. రెండోది, రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం, కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మోకలు వచ్చి వాళ్ళు వెళ్తూ వెళ్తూ మా పైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలిగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మా పైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము లేకపోతే రంగు నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము, ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా. మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా, రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా. మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు. నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది, రండి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, మోరంపూడి ఫ్లైఓవర్ మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది, వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లే. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి,
శాంక్షన్ కాపీస్ ఉంటాయి, రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము, మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఈయన రోలు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది ఈ కాపీ. వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయ్ దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకుని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం, వర్క్ ప్రారంభించలేకపోయాం. కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది నేను శాంక్షన్ బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి.